నామానికి మహిమ కలుగును గాక. ఈ యొక్క ఉదయకాలపు సమయంలో మరి మీరందరూ కూడా మనందరం కూడా ఈ ఉదయకాలపు సమయంలో మరి ఇంచుమించు 4 గంటల నుండి ఈ యొక్క ఇంతవరకు కూడా ప్రభు నామాన్ని ప్రార్థించుటకు, ఆరాధించుటకు, ప్రభువును గనపరచుటకు దేవుడు మన పట్ల చేసిన గొప్ప మేలును బట్టి దేవుడికి వందనాలు తెలియజేస్తూ మరి లైవ్ ద్వారా లేక ఈ యొక్క ఈ రీతిగా మనము ప్రభువుని ఆరాధించుట లేక గణపరచుట ఎంతో మంచిది. మరి దేవుడు వాక్యం చెప్తుంది, ఉదయకాలపు సమయంని ఆయన యొక్క పాదముల దగ్గర మనం చేరుట మనకి ఒక గొప్ప నైవేద్యం అని, లేక ఆయన పాదాల దగ్గర ఉండుట గొప్ప ఆశీర్వాదం అని దేవుడు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. అయితే ఈ రోజు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇంతవరకు మీరు చేసిన ప్రార్థనలో చాలా అమూల్యమైన ప్రార్థనలు చేశారు. మన దేశం కొరకు, మన రాష్ట్రాల కొరకు, అదే మన యొక్క విజయవాడ యొక్క ప్రాంతం కొరకు, ఆ రీతిగా ఇంకా చాలా మరి ప్రార్థనలు చేశారు. దాన్ని బట్టి ప్రభువు మన ప్రార్థనలన్నీ ఆలకించును గాక. ప్రభువే మనకి గొప్ప కార్యములు ఆయన మనకి జరిగించును గాక. ప్రైజ్ గాడ్. అందరికి కూడా వందనాలు. చిన్న ప్రార్థన చేసుకుని ఆ వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. అందరూ కూడా తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ఆ పరిశుద్ధుడు గొప్ప దేవ, సర్వోన్నతుడు సర్వాధికారి అయిన మా తండ్రి, నీ పరిశుద్ధమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు, ఉన్నతమైన నామమునకు వందనాలు. ఈ ఉదయకాలపు సమయంలో నీ బిడలగా, అయా నీ కుమారులుగా, కుమార్తెలుగా నీ పాద సన్నిధికి మేము రావడానికి మీరు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి నీకు వందనాలు. మీరు మాకు తోడుగా, నీడగా, ఆదరణగా ఉండి ప్రతి దినము, ప్రతి క్షణము కూడా మీరు మమ్మల్ని నడిపింపజేస్తున్న విధానమును బట్టి నీకు వందనాలు. ఈ దినము ప్రభువా, కొద్ది మాటలు ప్రభువా నన్ను నిలబెట్టుకుని గాడిదతో మాట్లాడిన దేవుడు, గాడిద స్వరము తెరిసినట్లుగా మానవ స్వరమైన మా స్వరము, ఆలోచనలు మరుగు చేసి నీ నామములో ప్రభు నీ బిడ్డలకు కావలసిన వర్తమానమును అందించమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ప్రైజ్ లార్డ్. మంచిది ప్రేమైన దేవుని బిడ్డలారా, మరి ఈ రోజు మనము చదవబడిన కీర్తన భాగంలో నుండి కొన్ని విషయాలు మాట్లాడుకోవాలని నేనైతే ఆశపడుతూ ఉన్నాను. మరి చదవబడిన కీర్తన భాగంలో 140వ కీర్తనలో మరి చక్కటి మాటలు మనకి రాయబడి ఉన్నాయి. మరి 6వ చరణాన్ని మనం చదువుకుందాం. అయినను నేను యెహోవాతో ఎలాగూ మనవి చేయుచున్నాను, యెహోవా నీవే నా దేవుడవు, నా విజ్ఞాపనకు చెవియొగ్గుము. రైట్. ఇక్కడ ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ కీర్తన భాగంలో మనము ప్రాముఖ్యమైన ఈ మాటను మనం ఎంచుకుంటే ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే మనము ఈ ఉదయకాలపు సమయంలో దేవుణ్ణి మొర్రపెడతామో, ఆ దేవుణ్ణి మనం ఆరాధన చేస్తామో, దేవుడికి మనం ఎప్పుడైతే కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తామో, దేవుని పాదముల దగ్గర ఎప్పుడైతే వచ్చి మనము అడగడం ప్రారంభం చేస్తామో, ఆయన మన మొర్రకు జవాబును ఇచ్చేటువంటి వాడిగా ఉన్నాడు. ఆయన మన ప్రతి ప్రార్థన కూడా దేవుడు ఆలకించేటువంటి వాడిగా ఉన్నాడు. ఇక్కడ తెలియజేస్తున్నాడు ప్రేమైన దేవుని బిడ్డలారా, భక్తుడైన దావీదు అంటూ ఉన్నాడు, అయ్యా నేను ఇదిగో నీకు మొర్ర పెట్టుచూ ఉన్నాను, నా మొర్రకు నువ్వు చెవియొగ్గుము, నా మొరకు నువ్వు చెవియొగ్గుము, చెవియొగ్గి నాకు జ్ఞానమును దయచేయము, లేక నాకు జవాబు దయచేయము. నా ప్రార్థనలన్నిటికీ కూడా నీవే జవాబు దయచేయగలిగిన గొప్ప దేవుడు, నీవే కార్యములు దయచేయగలిగిన శక్తిమంతుడు అయిన దేవుడు, నీవు తప్ప నాకు ఎవరున్నారయ్యా అంటే ఈ రోజు ప్రేమైన దేవుని బిడ్డలారా, మొర ఆలకించుట అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే అది అందరికీ చేయలేని పని. ఎందుకనంటే మనం ఒకవేళ ఏదైనా కష్టములో ఉండొచ్చు, లేకపోతే ఏదైనా ఆపదలో ఉండొచ్చు, లేక ఏదైనా ఇబ్బందిలో ఉండొచ్చు. అటువంటి సందర్భంలో మీరు ఎవరికైనా ఒకవేళ వారిని మాకు కాపాడండి, లేకపోతే మమ్మల్ని రక్షించండి, మమ్మల్ని ఆదుకోండి అని మనం ఒకవేళ ఎవరికైనా మనం అటువంటి సందర్భాల్లో ఒకవేళ ఏ కేక వేసినా,
లేకపోతే మనము అటువంటి సందర్భంలో ఎవరినైనా మమ్మల్ని రక్షించండి అని చెప్పిన చాలా సందర్భాలలో మన మొర మరి కొంతవరకే మాత్రమే వెళుతూ ఉంది. అది కొందరే ఆలకించగలుగుతారు, మరికొందరు ఆలకించలేరు. అటువంటి సందర్భాలలో మనకి కొన్నిసార్లు ప్రమాదాలు కూడా వస్తూ ఉంటాయి. అపాయాలు కూడా వస్తూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో ప్రాణాలు కూడా కోల్పోయే అవకాశాలు ఉంటాయి. ఎందుకనంటే దేవుడు మన మొర ఆలకించాలి. ఆయన ఎప్పుడైతే మన మొర ఆలకించడానికి సిద్ధముగా ఉన్నట్టు దేవుడు. ఎందుకంటే ఆయన మన మొరను ఆలకించడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడట. నీవు సిద్ధంగా కాదు. ప్రియమైన దేవుడు, నీవు ఎప్పుడు ప్రార్థన చేస్తావో దేవుడు నీ ప్రార్థనకి సిద్ధంగా ఉన్నాడు. ఒకవేళ మనము ఆలోచన కలిగి ఉదయకాల సమయంలో 4 గంటలు లేచి మేము ప్రార్థన చేయాలా అని మనం అనుకున్నాం. మా ప్రార్థన దేవుడి 4 గంటల నుంచి నా ప్రార్థన దేవుడు ఆలకించాలన్నప్పటికీ దేవుడు నీ దగ్గరికి 3 గంటల దాకా నీ దగ్గరికి వచ్చి ఉంటాడు. ఎందుకంటే దేవుడు మన ప్రార్థనలు ఆలకించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. మనం ఏంటంటే దేవుడు మన ప్రార్థనలు ఆలకించేవాడుగా ఉన్నాడు గనుక మనము కూడా ఆయనకి మొర్ర పెట్టాలి. మొర్ర పెట్టినప్పుడు అసాధ్యమైన దానిని దేవుడు సాధ్యముగా మారుస్తూ ఉంటాడు. ఎవరో చేయలేని కార్యాలు దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరు కూడా ఇంతవరకు చేయలేని కార్యాలు కూడా దేవుడు మన జీవితాల్లో జరిగించడానికి ఇష్టపడుతున్నాడు. అయితే దేవుడు మన మొరను ఆలకింప చెయ్యాలి. ఇలాగ ఒక భక్తిని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు హిజ్కియా ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుడికి మొర్ర పెడతాడు. దేవునికి మొర్ర పెట్టినప్పుడు దేవుడు అతని మొరను ఆలకింపజేసి హిజ్కియా మొరను ఆలకింపజేసి దేవుడు హిజ్కియా చేసిన కార్యాలు రాజైన హిజ్కియా చేసిన కార్యాలు దేవుడు ఆలకింపజేసి అతడు మొర్ర పెట్టుచున్నప్పుడు దేవుడు అతని మొరను ఆలకించి అతడికి ఏం చేస్తాడు దేవుడు అని అంటే ఎవరో చేయలేని గొప్ప కార్యము, ఇంతవరకు ఎవరు కూడా చేయలేని గొప్ప కార్యం హిజ్కియా జీవితంలో దేవుడు అనుగ్రహింపజేశాడు. ఎందుకు చెప్పమంటారా? దేవుడు ఆలకించాలి. దేవుడు ఆలకించిన మొర్ర ఏదైతే ఉందో మనం దేవుడికి ఏదైతే విజ్ఞాపన చేస్తామో దానిని బట్టి దేవుడు గొప్ప కార్యములు జరిగింపజేస్తాడు. అనుకోవచ్చు, నేను ప్రార్థన చేస్తున్నాను కదా, వృధాగా పోయిందేమో. ఇదిగో ఉదయకాల సమయంలో ఎంత ప్రార్థన చేస్తున్నానో కానీ ప్రార్థన వృధాగా పోయింది ఏంటి అని నువ్వు అనుకోవచ్చు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడు నీ ప్రార్థన వృధాగా పోదండి. ఎప్పుడు మన ప్రార్థన వ్యర్థముగా పోదండి. ఎప్పుడు మన ప్రార్థన ప్రియమైన దేవుని బిడ్డలారా అనుకోవచ్చు నువ్వు వ్యర్థంగా పోయిందేమో. ఎప్పుడు వ్యర్థంగా పోదు. హిజ్కియా కూడా ప్రార్థన చేసినప్పుడు దేవుడు పాదాల దగ్గరికి వచ్చి మొర్ర పెట్టినప్పుడు అనుకుంటూ ఉన్నాడు, అయ్యో ఇంతగా ప్రార్థన చేస్తున్నాను, ఇంతగా మొర్ర పెట్టాను, ఇంత గొప్ప కార్యాలు చేశాను, దేవుడి కొరకు ఇంత మంచి పని చేశాను, ఇవన్నీ కూడా ఏమైనవి? వ్యర్థంగా పోయినాయా? ఈ కార్యములన్నీ కూడా అనవసరంగా పోయినాయి అని హిజ్కియా బాధపడుతున్న సందర్భంలో దేవుడు హిజ్కియా మొరను ఆలకింపజేసి అతడికి ఏమిచ్చాడో తెలుసా? ఎవరు ఆయనకి ఎవరు చేయలేని పనే దేవుడు ఎందుకు చేశాడనంటే ఆయనకి మరలా 15 సంవత్సరాల ఆయుస్సును దేవుడిచ్చాడు. ఎందుకు చెప్పమంటారా? దేవుడు అతని మొరను ఆలకింపజేశాడు. ఈరోజు ప్రాముఖ్యమైనది అది. ఈరోజు ప్రాముఖ్యమైనది ఏమిటమ్మా అని మనం అనుకోవచ్చు. మనము ప్రార్థన చేస్తే దేవుడు మన మొరను ఆలకించి ఆయన మనకి ఎన్నో జవాబులు దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. నా ప్రియమైన స్నేహితులారా, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మీరేదో అనుకోవచ్చు, దేవుడు నాకు సహాయం చేయట్లేదండి, లేక దేవుడు నా కార్యములు చేయట్లేదండి అని నువ్వు అనుకోవచ్చు. దానికి ఒక సమయం వస్తూ ఉంటది. ఆ సమయంలో దేవుడు ఆ కార్యంను చేయడానికి సిద్ధపడి, దేవుడు ఆ సమయంలో కార్యం చేయడానికి ఇష్టపడి దేవుడు నీ పక్షమున కార్యం చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడా? నీవు చేయవలసింది ఏమిటంటే
ఆయనకి మొర్ర పెట్టడమే. మొర్ర పెడితే దేవుడు నీకు గొప్ప కార్యం చేస్తాడు. రెండో మాట మనం చూద్దాం. మొదటి మాట అదైంది. రెండో మాట 7 ప్రభువైన యెహోవా నా రక్షణ దుర్గము, యుద్ధ దినమున నీవు నా తలను కాచిదువు. రైట్. ప్రభువైన యెహోవా నా రక్షణ దుర్గము నీవే. ఈరోజు ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడే మనకు రక్షణ దుర్గం. ఆయనే మనలను కాపాడుచున్నంటే వాడు. ఎందుకనంటే మనకు తెలియకుండానే మన చుట్టూ ఉండి ఆయన మనల్ని కాపాడుచూ ఉన్నాడు. మనకి తెలియకుండానే మన చుట్టూ ఉంటూ ఆయన మనకి కంచి వేస్తూ ఉన్నాడు. ఈరోజు ఆయనే మనకి రక్షణ దుర్గముగా ఉన్నాడు. ఎటువంటి అపాయం నీకు కలగకుండా, ఎటువంటి ప్రమాదం నీకు కలగకుండా, ఎంతో భయంకరమైన పరిస్థితుల్లో ఉండి మనము మరి బయలుదేరి వస్తున్నప్పుడు ఆయనే మనకి రక్షణ దుర్గమై ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొన్న రాత్రి జరిగిన ఒక చిన్న ఆ యొక్క విషయాన్ని మీకు నేను జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. ఆయన మనకి రక్షణ దుర్గముగా ఎలాగున్నాడు దేవుడు అంటే, మరి మొన్న రాత్రి మేము మీటింగ్ కి వెళుతూ ఉన్నాం. మరి నేను, మరి పాస్టమ్ గారు, మరి కొంతమంది దైవజనులుగా కలిసి మేము ఒక ప్రార్థనకి వెళ్తూ ఉన్నాం. వెళ్తున్న సందర్భంలో ఆ రోడ్డు మీద ప్రయాణమై వెళ్తున్నాం. సాయంత్రకాల సమయంలో ఇంచుమించు 7 అవుతుంది సమయం. ఈ 7 గంటల సమయంలో బయలుదేరి మేము వెళ్తూ ఉన్నాం. వెళ్తున్నప్పుడు మా ముందు ఒక స్కూటీ వెళ్తుంది. ఆ స్కూటీ వెనకాల మేము ఉన్నాం. ఆ స్కూటీ వెనకాల మేము ఉండి ఆ స్కూటీని నేను తప్పించుకుని వెదరికి వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత ఆ స్కూటీ మీద ఫ్యామిలీ బయలుదేరి వెళ్తున్నారు. ఆ స్పీడ్ బ్రేకర్ల దగ్గర ఆ స్కూటీ మీద ఉన్న ఆమె జారి కింద పడిపోయింది. ఆ కింద పడిపోవడంతో ఆ యొక్క స్పీడ్ బ్రేకర్ వచ్చి ఆమె యొక్క తలకి వెనక పక్క ఆ తలని తాకింది. వెంటనే ఆమెకి అక్కడ బ్లడ్ కారడం జరిగిందట. మేము ఆగలేదు, అంటే మేము చూడలేదు ఆమెని. మేము ఆ స్కూటీ సైడ్ వేసుకుని ఎదరికి వెళ్ళిపోయాం. మా వెనక్కి వచ్చినట్టు వారు ఆ దైవజనులు చూసి దాన్ని చెప్పారు, అయ్యా మీరు దాటొచ్చిన స్కూటీ నుండి అక్కడ ఏం జరిగిందంటే ఆమె జారి పడిపోయింది, వెంటనే చనిపోయింది అయ్యా అన్న. స్పాట్ లో చనిపోయిందండి ఆవిడ. చాలా విషాదకరమైన బాధ అనిపించింది మాకు. అయ్యో, మా ముందే ప్రయాణం చేశారే, అయ్యో మేము చూసుకుంటూ దాటి వెళ్ళామే, ఇప్పుడే ఒక్క క్షణములు ఇలా జరిగిందని మా హృదయాలు చాలా వేదనతో మరి ఆ సందర్భాన్ని మేము జ్ఞాపకం చేసుకున్నామండి. జస్ట్ ఒక్క సెకండ్ వాళ్ళు దాటాము, మేము వచ్చాము, మా ముందే కదా వచ్చారని మేము అంటాం. ఆ దాడుచున్నప్పుడే ఆ పడిపోయిన ఆమె ఆయనకి తెలియలేదు. ఆ స్పీడ్ బ్రేకర్ల మీద జారిపోయి పడిపోతే ఆ స్పీడ్ బ్రేకర్ల దగ్గర ఊగుతుంది అనుకున్నాడే కానీ ఆమె పడిపోయిందన్న సంగతి కూడా తెలియక ఆయన ఎదరికి వెళ్ళిపోయాడు. బాగా ఫ్రంట్కి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చి చూస్తే చూడగానే చనిపోయిందండి. ఎంత విషాదకరంగా ఉంటుంది చూడండి. అతనికి చాలా దుఃఖించాడు. ఆయనకి ఏం చేయాలో తెలియట్లేదు పాపం. ఆయన మైండ్ ఆబ్సెంట్ అయింది. తర్వాత మరలా అక్కడికి అన్ని రావడం, అంబులెన్స్ గట్రా అన్ని రావడం, తీసుకెళ్ళడం జరిగింది. అయితే ఇక్కడ నేను చెప్పిన మాట ఏమిటంటే, ఆయన మనకి దుర్గముగా ఉన్నాడు. ప్రభువే మనకే ఆశ్రయముగా ఉన్నాడు. ప్రభువే మన మార్గాలలో తోడుగా ఉన్నాడు. ప్రభువే మనకు సహాయం చేస్తూ ఉన్నాడు. నువ్వు అనుకోవచ్చు, నాకు దేవుడు ఏం సహాయం చేశాడని. ఏం సహాయం చేయాలి? ఇలా క్షేమముగా ఉన్నావంటే దేవుడిచ్చిన కృపే కదండి. దేవుడు నీకు తెలియకుండానే నిన్ను కాస్తూ ఉన్నాడమ్మా. దేవుడు నీకు తెలియకుండానే నీ చుట్టూ ఉన్నాడు. దేవుడు నీకు తెలియకుండానే నిన్ను కాపాడుతూ ఉన్నాడు. దేవుడి కృపే కాదండి. ఎంత గొప్ప భాగ్యం అండి. ఆయన మనకి దుర్గముగా ఉన్నాడు. నీకు భయం లేదు. ఆయనే మనకు ఆధారముగా ఉన్నాడు. ఈ ఆధారముగా ఉన్నట్టు దేవుడు చాలా ఆయన మనల్ని కాపాడుచున్నాడండి. ఎంత గొప్ప భాగ్యం అండి.
ఈ రోజు అనుకోవచ్చు, దేవుడే మనకు ఆధారంగా ఉండి మనల్ని కాపాడుతున్నాడు. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, చింతించుకో, భయపడకో, అధైర్యపడకో. దేవుడు నీకు ఆయన తోడుగా ఉన్నాడు. మూడో మాట, కింద మాట చదువుదామమ్మా. యెహోవా భక్తిహీనుల కోరికలను తీర్చకము, వారు అతిశయపడుకుంటున్నట్లు వారి ఆలోచనను కొనసాగింపుము. రైట్. నన్ను పట్టుకొని వారు తల ఎత్తిన ఎడల వారి పెదవుల చేటు వారిని ముంచునుగాక. ఇక్కడ ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం అనుకోవచ్చు, చాలా సందర్భాల్లో ప్రతి ఒక్కరికి ఎదురవుతున్న ఈ సందర్భం వస్తూ ఉంటది. ఏమంటామంటే, అయ్యో, నేను ఇంత భక్తి చేస్తూ ఉన్నాను, లేక నేను ఇంత ప్రార్థన చేస్తూ ఉన్నాను, ఏ ప్రార్థన లేనంటి వారే ఆశీర్వదించబడుతున్నారు, లేకపోతే ఏ ప్రార్థన కూడా చేయలేంటి వారే దీవించబడుతున్నారు. ఇంత ప్రార్థన చేస్తున్నా నాకే శ్రమ, ఇంత ప్రార్థనగా ఉన్న నాకే ఇబ్బందులు వస్తున్నాయా, ఇంత ప్రార్థనగా చేస్తున్నట్టు నాకే అనేకమైన సమస్యలు వస్తున్నాయి ఏంటి అని కొన్ని సందర్భాల్లో మనకి ఎదురు కావచ్చు. ఇటువంటి సందర్భాలు ఎదురవుతున్నప్పుడు మనకేమవుతుందనంటే, మనము చేస్తున్నటి భక్తి జీవితము ప్రియమైన దేవుని బిడ్డలారా సన్నగిల్లిపోయే అవకాశము వస్తూ ఉంటది. సాతాను యొక్క ప్రేరేపణ ఎలా ఉంటదనంటే, సాతాను యొక్క ప్రేరేపణ ఎలా ఉంటదంటే, నువ్వు చేస్తున్నంటే దానిని బట్టి నిన్ను విడిచిపెడతాను, లేక నువ్వు చేస్తున్న దానిని దేవుడికి ఇష్టం లేదు, ఎందుకు చేస్తున్నావు మాని, ఈ ఉదయకాల సమయంలో నువ్వు లేచి ఎందుకు ప్రార్థన చేస్తున్నావు, అంత అవసరం ఏముంది, శుభ్రం పడుకోవచ్చు కదా, ఎందుకు లెగిస్తున్నావు అని సాతాను మనల్ని ప్రేరేపింపజేస్తాడు. ఇక్కడ ప్రేమ దేవుని బిడ్డలారా గమనించవలసిన విషయం ఏమిటనంటే, మనం ఎప్పుడైతే ఈ ప్రార్థన అనేది మనం ప్రారంభం చేసినప్పుడు దేవుడు మనలను విడవక ఆయన మనకు తోడుగా ఉంటాడు. రెండో ఇక్కడ జ్ఞాపకం చేసుకున్న మాట, భక్తిహీనుల యొక్క భక్తిహీనులు అంటే దేవుణ్ణి ఎరగక, లేక దేవుడు ఎవరో తెలియక, లేక దేవుడు ఎవరో అనే ఆలోచన కలిగి లేక వారి ఇష్టాసారమైన జీవితం జీవించినప్పటికి కూడా వారే ఆశీర్వదించబడుతున్నారేంటి అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. కానీ ప్రేమైన దేవుని బిడ్డలారా, నేను చెప్తున్న మాట ఏమిటనంటే, మనము దేవుణ్ణి ఆరాధన చేస్తున్నప్పుడు నీవు భక్తిహీనుడిగా ఉండొద్దు, నీవు భక్తి చేస్తూ దేవుడి సన్నిధిలో ఉండాలి. నీకు దేవుడు ఏదైతే ఇచ్చాడో నీకు కలిగి ఉన్న దాటిలో నువ్వు సంతోషపడి దేవుణ్ణి ఆరాధన చెయ్యాలి. మనకు దేవుడు ఎంత ఇచ్చాడో దానిని కలిగి ఆరాధన చేయాలి, ఇది మంచిది. అందుకే ఇక్కడ అంటూ ఉన్నాడు, ప్రేమైన దేవుని బిడ్డలారా, వాళ్ళ భక్తిహీనులు ఎవరైతే ఉన్నతమైన స్థితిలో ఉన్నారని మనం ఏం దిగులు పడవసరం లేదు. దేవుడు నీకిచ్చిన దాంట్లో నువ్వు సంతోషపడు, దానిని బట్టి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. మనకున్న దాంట్లో మనం సంతోషపడడం నేర్చుకోవాలి. లేని దాని కొరకు ఆశించడం కంటే మనకున్న దాంట్లో మనం సంతోషపడాలి. అందుకు దేవుడు ఒక చోట్ల ఒక మాట అంటాడు. ఏమంటాడు అంటే, పాపము చేసినటువంటి పాపం చేయనివ్వండి, వాడి 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 శిక్షకు వాడే పాత్రుడుగా ఉంటాడు. ఈ రోజు ప్రేమైన దేవుని బిడ్డలారా, మనము కూడా అలాగ అనుకోవచ్చు. కానీ ఇక్కడ దేవుడు వాక్యం మనకు చెప్తుంది, భక్తిహీనులుగా మనం ఉండొద్దు, నీ భక్తిని నువ్వు కాపాడుకుంటూరా. మరి యోబు భక్తిని మనం జ్ఞాపకం చేసుకుంటే, శ్రమలో నుండి ఉన్నప్పుడు, అపాయకరమైన ప్రమాదములో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు యోబు భక్తిని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆయన ప్రేమైన దేవుని బిడ్డలారా, యోబు భక్తిని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు అతని భార్యే అతన్ని వచ్చి నిందింపజేసింది. ఎందుకనంటే, ఇక్కడ విడిచిపెట్టు, చేసి భక్తి చాలు, నువ్వు చేసే ఇవన్నీ చాలు, ఇక నీ దేవుని నువ్వు దూషించి విడిచిపెట్టి వచ్చే అన్నప్పటికీ కూడా యోబు యొక్క భక్తి జీవితం ఏమీ తగ్గలేదు. ఎందుకో చెప్పమంటారా? దేవుణ్ణి నేను సేవిస్తూ ఉన్నాను, ఆయన నా భక్తి జీవితంలో దేవుడు ఎప్పుడూ
రోజున లేక ఏదో ఒక క్షణాన్న దేవుడు నా జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. నేను భక్తిహీనుడు వలె ఉన్న అవసరం లేదు. నేను భక్తిహీనుడు వలె మిగిలిపో అవసరం లేదు. నేను ఇలాగనే దేవుని ఆరాధన చేస్తాను. నాకు ఎంతైతే ఉందో సారీ నాకు ఎంతైతే ఉందో ఉన్నప్పుడు నేను అలాగ ప్రభువుని ఆరాధన చేశాను. నాకు ఏమీ లేక ఇదిగో బూడిదలో ఉండి పెంట గొప్ప మీద ఉండి వస్త్రం లేక గోక్కోవడానికి కూడా చేతులు సహకరించక చిలాపింకితో నా కురుపులను గోక్కున్నప్పుడు లేక కుక్కలు వచ్చిన కురుపులను నాకొచ్చున్న స్థితిలో నేను ఉన్నప్పటికీ కూడా నేను భక్తిహీనును కాదు, నేను భక్తి పరుడినే. నేను దేవుణ్ణి ఆరాధించినటువంటి ఈ స్థితిలో ఉన్నప్పుడు కూడా దేవుణ్ణి ఆరాధన చేస్తా. నేను ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా దేవుణ్ణి ఆరాధన చేస్తా. అందుకు ప్రేమైన దేవుని పిల్లరా, యోబు భక్తుని ఎవరు కూడా బయట వాళ్ళు చాలా మంది విమర్శించడానికి కూడా వారికి మనసు రాదు. ఎందుకో చెప్పమంటారా? యోబు భక్తుడిలో ఉండే నీతి, యోబు భక్తుడు నుండి యథార్థత, యోబు భక్తుడు ఎలాగైతే దేవుడి కొరకు రోషము కలిగి నిలబడ్డాడో అతడు భక్తిని కాపాడుకున్నందుకు ఎవరు కూడా యోబు భక్తుని విమర్శన చేయరు. ఎందుకనంటే అతడు చేసినంటే ఆ భక్తిహీనతలో నుండి అతని భార్య ఏమందంటే, నువ్వు దూషించే నీ దేవుణ్ణి దూషించే అన్నది. కానీ భార్య మాట విన్నాడా? ఎందుకంటే సాతాను కొన్ని సందర్భాలలో శ్రమ వస్తున్నప్పుడు మనల్ని ఏం చేస్తారంటే కృంగపరుస్తుంది. విడిచిపెట్టే ఎందుకు నీకు అంట. కానీ ఇక్కడ అంటున్నాడు, భక్తిహీనుల యొక్క ప్రేమైన దేవుని బిడ్డలారా, భక్తిహీనుల స్థితిలో మనం ఉండొద్దు. భక్తి కలిగి మనము దేవుణ్ణి ఆరాధన చేయండి. ఏదో ఒక రోజున దేవుడు ప్రేమైన దేవుని బిడ్డలారా మన స్థితి మారుస్తాడు. నువ్వేళ ప్రేమైన దేవుని బిడ్డలారా నువ్వు నీతి నిజాయితీ యథార్థంగా నువ్వు జీవించగలిగితే దేవుడు మనకి గొప్ప భాగ్యం ఇస్తూ ఉన్నాడు. ఆ భక్తిని మనము కాపాడుకుంటూ రావాలి. మొదటున్న స్థితిలో ఉండి మొదటిగా ఎంత రీతిగా మనం భక్తి చేస్తున్నామో కడవరి దినాలలో కూడా మనం భక్తి ఆ రీతిగా మనము కాపాడుకునేటువంటి వారిగా మనం ఉండాలి. మనం భక్తి కాపాడుకుంటూ ఆ ప్రభువుని ఆరాధన చేసి ప్రభువుని సేవిస్తూ నీ భక్తి జీవితం దినదినము కూడా కాపాడుకునేటువంటి వాడుగా మనము ఉండాలని ఇక్కడ తెలియజేస్తుంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ మాట మనం తెలియజేస్తున్నామంటే ఈరోజు చాలా మంది భక్తిహీనులుగా మారిపోతున్నారు. దేవుని ఎరిగి ఉండి దేవుడి కార్యాలు చూసి దేవుడి కార్యాలు తెలుసుకుని మరలా దేవుని దూషించినట్టు వారుగా చాలా మంది ఉన్నారు. అయితే ఈ రోజు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇటువంటి వారితో మనకు సంబంధం లేదు. కానీ మనం ఎలాగుండాలనంటే నీవు దేవుని కొరకు నిలిచేటువంటి వాడిగా ఉండాలి. భక్తిహీనుడు వలె చరిత్రలో ఉండొద్దు. గాని దేవుడు మన కొరకు ఇచ్చిన గొప్ప భాగ్యమును బట్టి ఒక భక్తి పరుడిగా మనము తీర్చిదిద్దబడాలి. యోబు ఎలాగైతే నిలబడ్డాడో ఆ నిలబడిన తర్వాత అందరూ దూషించారు, ఎవరు విడిచిపెట్టలేదు, ఎవరో దగ్గరికి రాలేదు, ఎవరో చేరదీయలేదు. అందరూ విడిచిపెట్టినా గాని దేవుడు విడిచిపెట్టలేదు. ఇది నా మాట. అందరూ విడిచిపెట్టినా గాని దేవుడు విడిచిపెట్టలేదండి. ప్రేమైన దేవుని బిడ్డలారా, మునుపటి కంటే ఉన్నంత ఆశీర్వాదాన్ని దేవుడు ఇవ్వడానికి ఇష్టపడ్డాడు అనంటే ఆయన గొప్ప కృప. ఇతని భక్తి మరలా ఇతన్ని రక్షింపజేసింది. ఇతని నీతే ఇతన్ని కాపాడింది. దేవుడి మీద ఆధారపడ్డా గనక దేవుడి ఇతన్ని గొప్పగా ఆశీర్వదించాడని నేనైతే తెలియజేస్తున్నాను. ఎందుకంటే యోబు భక్తుడు వెన తిరిగేటువంటి వాడు కాదు. కష్టములో ఉన్నాను, దేవుడు నా మొర ఆలకించడా అని దేవుని దగ్గర బ్రతిమాలుకుని అతడు దేవుడు పాదముల దగ్గర పట్టుకుని ఏ సమయంలో ఉన్నా పర్లేదు, తిండి కోసం కాదు, వస్త్రం కోసం కాదు, నేను బ్రతుకుతుంది దేవుడు నన్ను కరుణిస్తాడు అని ఎప్పుడైతే ఆయన దేవుడి కొరకు ఎదురు చూశాడో గొప్పగా
మరలా దేవుడు అతడు కోల్పోయేదంతా దేవుడు ఇచ్చాడు. రెండింతల ఆశీర్వాదాన్ని దేవుడు ఇచ్చేసాడండి. భక్తిహీనులుగా ఉంటే మనకు అది రాదు. భక్తిలో మనం కాపాడుకుంటూ జీవిస్తే దేవుడు ఏదో ఒక క్షణాన్న దేవుడు మనకి గొప్ప కార్యాన్ని దేవుడు ఇస్తాడు. మంచిది. మరొక మాట మనం చూద్దాం అక్కడే. సారీ, కొంచెం ఇక దగ్గుగా ఉంది. కనకనలాడు నిప్పుడు ఇక్కడ ఒక వారి మాట మీద ఇక్కడ ఒక మాట అంటున్నాడు కదా. ఏం మాట అంటే 12వ చరణం చదువు. బాధింపబడి వారి పక్షమున యెహోవా వ్యాజ్యమాడుననియు దరిద్రులకు ఆయన న్యాయము తీర్చునని నేను ఎరుగుదును. రైట్. ఇక్కడ జాగ్రత్తగా ఆలోచన చేస్తే బాధింపబడినంటి వారు పక్షమున ఎవరు యాజ్యమాడతాడట? యెహోవా యాజ్యమాడును. ఆయన మన పక్షమున ఉండి బాధింపబడినంటి వారికి ఆశ్రయముగా, బాధింపబడినంటి వారికి, నిందింపబడినంటి వారికి తోడుగా ఆయనే నీ పక్షము నుండి యాజ్యమాడేటంటి వాడుగా ఉన్నాడు. అంటే నీ పక్షము నుండి దేవుడు కార్యము చేసేటంటి వాడుగా ఉన్నాడు అని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. ఈ ఉదయకాల సమయంలో నా ప్రియమైన స్నేహితులారా, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ విషయంలో మనం బాధించబడుతున్నామో, ఏ విషయంలో బంధించబడుతున్నామో, ఏ విషయంలో మనము వేదనలో ఉన్నామో, ఏ చిన్నపాటి దుఃఖంలో ఉన్నావా, నీకు దేవుడి సహాయం చేయబోతున్నాడు. బంధింపబడిన వారికి, బాధింపబడిన వారి విడుదల ఆయన మనకి ఇవ్వబోతున్నాడు. గొప్ప ఆశ్రయం దేవుడు ఇవ్వబోతున్నాడు. గొప్ప ఆదరణ దేవుడు ఇవ్వబోతున్నాడు. నీ బంధకాలలో నుండి దేవుడే విడిపించబోతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజలు బానిసత్వ జీవితంలో, బంధకాలమైన జీవితంలో వారు జీవిస్తున్న సందర్భంలో దేవుడు వారిని విడిచిపెట్టలేదండి. వారిని దేవుడు విడిచిపెట్టక వారికి సహాయముగా దేవుడు తోడుగా ఉన్నాడు. వారికి ఆదరణగా దేవుడు ఉన్నాడు. వారి బంధకాల నుండి దేవుడు వారిని విడిపింపజేసి, వారి బంధకాల నుండి దేవుడు వారిని తప్పించి, ఇదిగో నీకు నేను ఆశ్రయ దుర్గంగా ఉన్నాను, నీకు తోడుగా ఉన్నాను, మీ బంధకాలలో నుండి నేను మిమ్మల్ని విడిపింప చేయడానికి సిద్ధముగా ఉన్నాను దేవుడు వారితో మాట్లాడి, ప్రియమైన దేవుని బిడ్డలారా, మోషేని ఏర్పాటు చేసి ఆ ప్రజలందరిని కూడా మరి దేవుడు ఆపదలో నుండి, ఆ యొక్క దగ్గర నుండి దేవుడు ఆ ప్రజలందరినీ కూడా విడిపింపజేసి, ఆపదలో నుండి, శ్రమలో నుండి ఇశ్రాయేలు ప్రజలను ఆయన ఆ కనాను వైపు నడిపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజు దేవుడు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఒక శ్రమలో ఉండే నీ కుటుంబం కావచ్చు, ఒక శ్రమలో ఉండే నీకు స్నేహితులు కావచ్చు, ఒక శ్రమలో ఉండే సమస్తం ఏదైనా కావచ్చు, వాటన్నిటి నుండి కూడా దేవుడి మనల్ని విడుదల చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, అందుకే ఇక్కడ అంటున్నాడు, ఎవరైతే ప్రేమైన దేవుని బిడ్డలారా ఆ శ్రమలో ఉన్నట్టు వారు ఉన్నారో వారిని దేవుడు విడిపించడానికి ఇష్టపడుతున్నాడు. యెహోవా వారికి తోడుగా ఆయన ఉండి ఆయనే వారిని నడిపింపజేస్తున్నాడు. 13వ వచనాన్ని మనం చదువుకుందాం, ముగిస్తాను నేను. ఇంకా నిశ్చయముగా నీతిమంతులు నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదరు, యథార్థవంతులు నీ సన్నిధిని నివసించెదరు. ఏమంటున్నాడమ్మా ప్రేమైన దేవుని బిడ్డలారా, మరి నీతిమంతులుగా నీవు ఉంటే, యథార్థవంతుడిగా నీవు ఉంటే, ఆయన సన్నిధిని నీవు మొర్రపెట్టినప్పుడు, లేక ఆయనకి నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు, దేవుడు నీకు ఆధారముగా ఉండి ఆయన నీకు తోడుగా ఉంటాడంటున్నాడు. నిశ్చయముగా నీతిమంతులు నీ నామమును కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదరు, వారిని బట్టి దేవుడు ఏం చేస్తాడంటే సహాయమును చేసేటంటి వాడుగా ఉన్నాడు. ఈరోజు నీతిగా మనము జీవించాలి.
క్రైస్తవుడిగా మనం ఉన్నామంటే నీతిగా ఉండాలి. క్రీస్తు ప్రభువుని ఎమ్మరిస్తున్నట్టు వారంటే నీతిగా జీవించినట్టు వారే. పాపమును విడిచిపెట్టాలి, పాపపు ఆలోచనలు విడిచిపెట్టాలి. యథార్థముగా మనం దేవుడి సన్నిధికి వచ్చి మనము ఆ దేవుడి సన్నిధిని ఆయనలే మనకు తోడుగా ఉండి, నీడగా ఉండి, ఆదరణగా ఉండి ఆయనలో మనం నిశ్చయము నిలిచి ఉండాలని దేవుడు తెలియజేస్తున్నాడు. అందుకే ఆఖరి చరణం చదువుతా ఉన్నాడు కదా, ఆయన ప్రేమైన దేవుని బిడ్డలారా, నిశ్చయముగా ఆయన మనకు తోడుగా ఉన్నాడు. ఈరోజు ఆయన మనల్ని విడిచిపెట్టడు. యథార్థవంతులకి నిశ్చయముగా ఆయన తోడుగా ఉండి సహాయం చేయబోతున్నాడు. ఈ ఉదయకాలపు సమయంలో నా ప్రియమైన స్నేహితులారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మీతో చెప్తున్నాడు. మనం మొదటి చరణంగా మనం చూసుకుంటే, మొదటి మాటగా మనం చూస్తే 6వ మాటలో మనతో దేవుడు మాట్లాడాడు. యెహోవా మనకి ఏమైనాడంటే సహాయకుడిగా ఉన్నాడు. అది మనం చూసినప్పుడు ప్రేమైన రెండోదిగా మనం జ్ఞాపకం చేసుకున్నాం. 7వ మాటను మనం చూసాం. ఇక్కడ ప్రేమైన దేవుని బిడ్డలారా, మరి 3వ మాటగా మీరు జ్ఞాపకం చేసుకున్న 12వ వచనాన్ని మనం చూస్తే అక్కడ చక్కటి మాట చెప్తూ ఉన్నాడు. మరి మీరు 4వదిగా మనం చూస్తే 8వ చరణాన్ని మీరు చూసుకుంటే అక్కడ చక్కటి విషయాన్ని తెలియజేశాడు. ఇక్కడ మరలా ప్రేమైన దేవుని బిడ్డలారా, మరొక మాట మనం చూస్తే ఆఖరి మాటగా మనం జ్ఞాపకం చేసుకుంటే 13వ మాటను మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఎందుకంటే దేవుడి రోజు మనం ఎలా ఉండాలని కోరుకుంటున్నాడో అలాగ మనం ఉండాలి. దేవుడు ఏ రీతిగా మనం ఉండాలో అలాగే దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు. కనుక మనము ఆ రీతిగా దేవుణ్ణి సేవించేటంటి వారుగా ఉండాలి. దేవుణ్ణి మనం సేవించేటంటి వారుగా ఉండాలని దేవుడు అతని కృప, ఆ దేవుని యొక్క కృప మన పట్ల ఉంచి గొప్ప ఆ దీవెన మనకిచ్చాడు. అందుకే ఇక 140 కీర్తన భాగంలో దావీదు భక్తుడు చక్కటి మాటలో తెలియజేశాడు. ఇంకా ఇందులో చాలా వివరణ ఉంది. ఇవన్నీ మనము చెప్పడానికి సమయం ఇప్పుడు సరిపోదు గనక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఆయన కృపలో ఉండేటంటి వారుగా ఉండాలి. అద్భుతమైన విషయాలు ప్రియమైన దేవుని బిడ్డ 6వ వచనం నుండి 13వ వచనం వరకు 5 విషయాలు మనము నేర్చుకున్నాం. కనుక ఉదయకాలపు సమయంలో దేవుడి కొద్ది మాటలు తన వెలుగులో దీవించి ఉదయకాల సమయంలో మా చంటి బాబాయ్ గారు చక్కటి మాటలు మనకి 140 కీర్తనలు వివరించారు. మొదటి ఏంటంటే దేవుడు మనకు అలాగే రెండో మాటకైతే మనకి మరి రక్షణ దుర్గగా ఉన్నాడండి దేవుడికి. ఉన్నారు. మూడో మాటకైతే మరి ఎవరైతే ఆయనని మరి బాధింపబడి వారి పక్షంగా ఆయన వ్యాజ్యమాడుతాడని, దరిద్రులకు ఆయన న్యాయం తీరుస్తాడని, నీతిమంతులుగా ఉన్న వాడికి ఆయన మరి తోడుగా ఉంటారని, యథార్థవంతులకు కూడా ఆయన తోడుగా ఉంటాడని మరి ఈ మాటలు చక్కగా మనకి ఎంతగానో చెప్పిన చంటి బాబు అయ్య గారిని బట్టి వందనాలండి. చక్కని మాటలు వివరించారు అయ్య గారు ఉదయకాల సమయంలో. అందు బట్టి వందనాలు. వాక్య నిమిత్తం ప్రార్థన చేసుకుందాం. మన మధ్యన మరి ఆశీర్వాదం అయ్య గారు. ఆశీర్వాదం గారు అమ్మా వందనాలండి. వందనాలు. ప్రార్థన చేయండి అయ్య గారు. వాక్యం వందనాలు అయ్య గారు. ఆశీర్వాదం అయ్య గారు. ప్రైజ్ లార్డ్. ప్రార్థన చేయండి అయ్య గారు వాక్య నిమిత్తం. హల్లెలూయా. ఓకే అండి, ప్రార్థన చేసుకుందాం. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. సార్వత్రిక సంఘం గ్రూప్ లో ఉన్నటువంటి దేవుని బిడ్డలైన మీకు అందరికీ ప్రభు పేరట ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. అలాగే రోజు చక్కటి వర్తమానం అందించినటువంటి దైవజనులు సంటి బాబాయ్ గారు కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి ఈరోజు మనము దేవుని సన్నిధిలో ఏ విధంగా మనం ఉంటున్నాము అనేది ఈ వాక్యం ద్వారా మనం పరిశీలించుకోవాలని చక్క తెలియజేస్తారు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుని మరి మనం ముందుకు వెళ్ళిపోదాం. కళ్ళు మూసుకుందాం. చిన్న స్మాల్ ప్రేయర్. మహాపరిశుద్ధుడు, మహాగణుడు,
మహోన్నతుడైన మా ప్రియ పరలోక తండ్రి, నీ పరిశుద్ధ నామాన్ని బట్టి ఉదయకాల సమయంలో జూమ్ మీటింగ్ ద్వారా ప్రభా నాయన ఎంతో చక్కగా నడిపిస్తున్నటువంటి ప్రభా యొక్క నీ బిడ్డలో ప్రభా నాయన సంజమ్ గారిని బట్టి, విక్టర్ బాబు గారిని బట్టి నీ నామాన్ని గణపరుస్తూ స్తుతిస్తూ, అలాగనే వారి ద్వారా ప్రభా జూమ్ లోకి అనేక మంది బిడ్డలో ఎంతో శ్రద్ధతో ప్రభా భక్తి శ్రద్ధలతో వచ్చి నిన్ను దేవుని స్తుతించి ఆరాధించి వాక్యం ద్వారా ఆత్మను బలపరుచుకుంటున్నటువంటి నీ బిడ్డలందరినీ మీరు దర్శించండి. ఇంకాను అనేక మంది ఈ యొక్క జూమ్ ద్వారా వచ్చి ఆత్మీయంగా మేలులు పొందుకోవడానికి కృప చూపించమని అడుగుతా ఉన్నాం. ఈ రోజు ఒక అద్భుతమైన సందేశం అందించినటువంటి నీ దాసులను బట్టి వందన. ప్రభా క్రైస్తవ జీవితంలో ప్రభా మేము ఏ విధంగా ముందుకు వాక్యం పట్టుకుని వెళ్ళాలో సమాజంలోనికి చక్కగా రెఫరెన్స్లతో సహా వివరించినటువంటి దాసులను బట్టి వందన. ఇంకనూ ప్రభా మేము ఆత్మీయంగా ఎదగడానికి ప్రభా ఈ లోకంలో కొమ్మరి పురుగు మట్టిలో ఉంటుంది కానీ మట్టి అంటుకోలేనట్టుగా, తామరాకు నీటిలో ఉంటుంది లేదా బురదలో ఉంటుంది కానీ బురద అంటుకోలేనట్టుగా, అలాగే చేప సముద్రంలో ఉంటుంది కానీ ఆ నీరు లోపలికి వెళ్లకుండా ఎలా కాపాడుకుంటుందో తను బ్రతుకుతుందో, అలాగే క్రైస్తవ జీవితం కూడా మేము ఈ లోకంలో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో, చాలా భయంకరమైన పరిస్థితుల్లో మా యొక్క ఆత్మీయ జీవితాన్ని చక్కగా నడిపించుకోవడానికి, చక్క ఆత్మీయంగా ఎదుగుతూ పాప అంటుకోకుండా జీవించడానికి, నీకు ఇష్టమైన బిడ్డగా ఉండడానికి కృప చూపించి కనికరించమని. అలాగే ప్రమాదాలు జరుగుతున్నటువంటి ఈ రోజుల్లో ఒక ఉదాహరణగా ఆ యొక్క ఇటు నరసరాపేటలో జరిగినటువంటి ఒక సంఘటన కూడా నీ దాసులు జ్ఞాపకం చేస్తారు. మేము వెళ్తుంటుండగానే అనుకోని రీతిలో అక్కడ జరిగినటువంటి ఆ యొక్క సన్నివేశాన్ని బట్టి, ఆ యొక్క ప్రమాదకరమైన పరిస్థితిని బట్టి ప్రభా ఈ రోజుల్లో మానవుడి జీవితం నీటి మీద బుడగ వంటిదని, చాలా ప్రమాదకరమైన పరిస్థితిలో మానవుడు వెళ్తున్నాడని, అయితే నీ కృప లేకపోతే మనిషి జీవితం ప్రభా ముందుకు సాగలేడనే విషయాన్ని కూడా మేము తెలుసుకున్నాం. ప్రభా కేవలం మేము ఈ విధంగా జీవిస్తున్నాం, చల్లిస్తున్నాం, బ్రతుకుతున్నాము అంటే కేవలం నీ ఉచితమైన కృపే. నీ కృప లేకపోతే మేము ఏమి చేయలేము అనే విషయాన్ని వాక్యం ద్వారా మేము తెలుసుకోవడానికి కృప చూపించిన విధాన్ని బట్టి నీకు వందనాలు తెలియజేస్తూ, గ్రూప్ లో ఉన్న ప్రతి ఒక్కరిని మరొకసారి జ్ఞాపకం చేసుకోమని మా ప్రభువును రక్షకుడైన యేసు నామమున పెట్టి ప్రార్థన అడుగుతున్నాను పరమ తండ్రి, ఆమేన్. ప్రార్థన చేసిన ఆశీర్వాదం అయ్యగారు వందనాలండి. ప్రార్థన చేసుకుందాం. ఏమన్నా ప్రార్థన అవసరతలు ఉన్నాయండి? ఒక ప్రార్థన చేసుకుందామండి. తండ్రి బాబాయ్ గారు అమ్మా వందనాలమ్మా. మా మావిడ కోసం ప్రార్థన చేశారు కదండి, అప్పుడు మెదడు బాబు వచ్చింది కదా, ఆ బాబుకి మళ్ళీ ఇప్పుడు టైఫాయిడ్ కదండి, డెంగ్యూ, మలేరియా, కళ్ళు పడిపోయినాయండి. చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. రాజమండ్రి హాస్పిటల్లోనే ఉన్నారు అయ్యగారు. ప్రార్థనలో పెట్టండి అయ్యగారు ఆ పిల్లడి కోసం. అసలు టాబ్లెట్లు వేసుకుంటలేదు, ఇంజక్షన్ చేయించుకోవట్లేదు, బ్లడ్ టెస్ట్ చేయనివ్వట్లేదండి. గంట ఏడ్చి బతినాడు టెస్ట్ చేస్తున్నారండి. స్నానాలు పెరగడం, బొబ్బాసుగా తినమంటే తినట్లేదండి. చాలా ఇబ్బంది పెట్టేస్తున్నాడు అయ్యగారు పిల్లోడు. ప్రార్థన పెట్టండి అయ్యగారు. ఓకే అమ్మా, ప్రార్థన చేద్దాం. బాబు కొరకు మరి నిత్యం ప్రార్థన చేస్తూ ఉన్నాం మేము. మరి సహాయం చేసిన మంచి వైద్యం దేవుడు మరి కుమార్ని స్వస్థపరిచేలా మనందరం కూడా ప్రార్థన చేద్దాం. అనుదినం మరి మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మరి దేవుడు ఇంతవరకు చక్కని రీతిగా మరి కుమార్ని కాపాడాడు. మరి ఇక ఆ వైద్యం మరి సహకరించేటట్టుగా దేవుడు మనసును ప్రేరేపించేలా మనం ప్రార్థన చేయాలి. ఎందుకంటే చక్కటి వైద్యాన్ని అందుకుని మరి ఆరోగ్యవంతుడిగా ఉండాలని ప్రార్థన చేయండి. వైద్యం చేసుకునే మనస్సు దేవుడు కుమారుడికి అనుగ్రహించాలని మనం అందరు చిన్న ప్రార్థన చేద్దాం. ఆ పరిశుద్ధుడు గొప్ప దేవ, సర్వోన్నతుడు, సర్వాధికారి తండ్రి, నీ పరిశుద్ధమైన నామమునకు వందనాలు. ఈ దినము ప్రభా బలహీనంగా ఉన్నట్టు వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రభా ఇదిగో మరి సంజయ్ గారి తండ్రి ఎంతో బలహీనంగా ఉన్నాడు. వారి కొరకు ప్రభా మేము ప్రత్యేకమైన ప్రార్థన చేస్తూ తండ్రి. ఈ యొక్క తండ్రి ఉదయకాల జ్వరం సమయ జూన్లో మీరు బిడ్డను దర్శించండి, ముట్టండి. ఆ తండ్రి చక్కటి వైద్యం చేసుకున్నటకు, ఆ వైద్యం చేసుకునే మనస్సు కుమారుడికి మీరు అనుగ్రహింప చేయండి.
ఏక ప్రభా చీకటి శక్తులు, అంధకార శక్తులు, దురాత్మ శక్తుల నుండి విడుదల చేసి నీ కుమారుని సంపూర్ణమైన ఆరోగ్యంలోనికి మీరు తీసుకురామని ప్రార్థన చేస్తాం. నీ కృపలో నింపి నడిపింపు చేయండి. ఈ దినము ప్రభా ఎవరైతే ఇంకా బలహీనంగా ఉన్నారో, ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో వారిని కూడా మీరు ముట్టండి, సంపూర్ణ ఆరోగ్యం దయ. ఇదిగో ప్రభా మరి మా యొక్క పాస్టమ్ గారు ఏని పాస్టమ్ ఆవిడకి కూడా ప్రభా మరి బలహీనంగా ఉన్నారు, ఆవిడకి కూడా విడుదల దయచేయండి. ఇదిగో ప్రభా నేను కూడా ప్రభా మరి బలహీనంగా ఉన్నాను, ఎవరు అటువంటి దగ్గు ఇటువంటి సందర్భాల్లో కూడా నువ్వు నన్ను నిలబెట్టుకున్నందుకు నీకు వందనాలు. నీ కృప కాపుదల బిడ్డలందరికీ అనుగ్రహింపచేయండి. ఈవెన్లతో నింపి నడిపింపజేసి సహాయం చేయము. క్రీస్తు యేసు పేరట మిక్కిలి బ్రతిమాలు అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. యేసు రక్తం ఇచ్చాం, ప్రవేశ రక్తం యేసునామం సంపూర్ణం చేయం. అపవాదికి విలాసం కలుగును గాక. ఆమేన్. ఆమేన్. మన తండ్రి యొక్క ప్రేమయు ఆ కుమారు కాగి పరిశుద్ధాత్మక సహవాసమును సమాధానం మనకును మన కుటుంబాలకు ఈ జూములో ఉన్నట్టు వారందరికీ కూడా దేవుడి సదాకాలముతో నమ్మి ఉన్నాను నీ సత్యవదతము ఈ మాహి మీద కుమ్మారించుము దేవుడు మాద ప్రేమ వర్షంబు కుమ్మారించుము దేవా. God bless you, all of you.